మార్కెట్ నాయిస్ని ఎలిమినేట్ చేద్దాం, ఎగ్జాక్ట్ లెవెల్స్లో ఎంట్రీ అవ్వడం. ఈ రోజు వీడియోలో బ్యాంక్ నిఫ్టీ కోసం ఒక సిస్టమేటిక్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీ డిస్కస్ చేస్తూ 1 అవర్ ట్రెండ్ని 5 మినిట్స్తో కలిపి ఎలా పర్ఫెక్ట్ ఎంట్రీ జోన్స్ని ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫస్ట్ టైం, ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ట్రేడర్స్. ఈ పర్టికులర్ ఇండికేటర్ వచ్చి ఒక అడ్వాన్స్ మల్టీ ఫ్రేమ్ సపోర్ట్ రెసిస్టెన్స్ స్ట్రాటజీ ఫర్ కన్సిస్టెన్సీ ఇన్ వాలటాలిటీ మార్కెట్. అంటే మనం బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, లేదా నిఫ్టీ కావచ్చు, లేదా సెన్సెస్, లేదా మీరు క్రిప్టో ఫారెక్స్ యూస్ చేస్తారంటే అక్కడ చాలా ఈజీగా మీరు యూస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ 5 ఇండికేటర్స్లో ఎంఏసిడి ఒకటి. ఈ ఇండికేటర్ ఇస్ కంబైన్డ్ విత్ ఎంఏసిడి. మనకి కింద కనిపిస్తున్నది వచ్చి ఎంఏసిడి. సో ఎంఏసిడి సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చి ఇది ఒక డైనామిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ మ్యాపింగ్ టూల్గా పనిచేస్తుంది. పవర్డ్ బై ఎంఏసిడి క్రాస్ ఓవర్ లాజిక్. మనకి ఎంఏసిడి క్రాస్ ఓవర్ సిగ్నల్స్తో పాటు ఇక్కడ లాజిక్స్తో కంబైన్ అవడం వల్ల ఇది మనకి చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలాగా మనకి సిగ్నల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ టైమ్ ఎంఏసిడి లైన్ క్రాసెస్ ది సిగ్నల్ లైన్, ద ఇండికేటర్ స్కాన్స్ ద రీసెంట్ ప్రైస్ ఎక్స్ట్రీమ్స్. మనకి పర్టికులర్గా లాక్ చేస్తుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఆ జోన్స్ని హైలైట్ చేయడానికి. ఈ లెవెల్స్ ఆటోమేటిక్గా మనకి క్లీన్అప్ చేస్తుంది ఇఫ్ ఎనీ బ్రేకప్స్ ఆర్ దేర్. మనకి పర్టికులర్గా ఎక్కడైనా ఫాల్స్ థియరీ, ఫాల్స్గా మనకి సిగ్నల్ ఉంటే దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తుంది. చార్ట్ని ఫోకస్ చేస్తుంది ఓన్లీ ఫర్ యాక్టివ్ మార్కెట్ స్ట్రక్చర్ కోసం. ఈ సిస్టంలో వచ్చి మనకి ఎంఏసిడి డిస్ప్లే విత్ యూజువల్ మార్కర్స్, మనకి మార్కర్స్తో లైన్స్తో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ప్లస్ మనకి హైలైట్ అవుతుంది మొమెంటమ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది ఇన్ బిట్వీన్ ఆఫ్ సిగ్నల్ లైన్ అండ్ ఎంఏసిడి లైన్ మధ్యలో ఉన్న కంప్లీట్ కలర్డ్ జోన్స్ మీద. ఈ ఇండికేటర్ వచ్చి ఎంఏసిడి బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని జనరేట్ చేయడం కాకుండా మనకి ఒక కోర్ లాజిక్ అనేది ఇస్తుంది. ఎంఏసిడి ఆసిలేటర్ క్రాస్ ఓవర్స్ ని ట్రిగర్ చేస్తుంది ఈవెంట్స్ ఎక్కడైనా మనకి స్ట్రక్చర్ లెవెల్స్ జనరేట్ అవుతుంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు ఎంఏసిడి ఎలా పనిచేస్తుంది, మనకి ఇది సిగ్నల్స్ లైవ్ మార్కెట్ ఎలా జనరేట్ చేస్తుంది అంటే వెన్ ఎవర్ ఎంఏసిడి లైన్ క్రాసెస్ ది అబోవ్ సిగ్నల్ లైన్, మనకి సిగ్నల్ లైన్ పైన క్రాస్ అవుతున్న ఇమ్మీడియట్ మనకి స్క్రిప్ట్ ఏం చేస్తుంది, స్కాన్ చేస్తుంది ఫర్ ద లాస్ట్ 5 bars. 5 barsలో మనకి లోవెస్ట్ లో ఏముంది ఆ పర్టికులర్ లోని కన్సిడర్ చేస్తుంది, సపోర్ట్ లెవెల్గా చేసి మనకి క్లియర్గా ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది విత్ ఏ న్యూమరిక్ నంబర్ ఎస్పెషల్లీ ఫర్ సపోర్ట్. అలాగే మనకి ఎంఏసిడి క్రాసెస్ బిలో ద సిగ్నల్ లైన్, ఎక్కడ మనకి ఎంఏసిడి పర్టికులర్ సిగ్నల్ లైన్ కన్నా కింద క్రాస్ అవుతుంది అక్కడ సేమ్ పర్టికులర్ స్క్రిప్ట్ స్కాన్ చేస్తుంది లాస్ట్ 5 bars హైయెస్ట్ ఐ ఏముంది ఆ పర్టికులర్ లెవెల్ని ఐడెంటిఫై చేసి మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఇస్తుంది. ఇలాంటి ఒక డైనమిక్ లెవెల్స్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనకి ఎక్కడెక్కడ ప్రైస్ రీసెంట్గా రివర్స్ అయింది, పాస్ అయింది అనేది మనకి చాలా క్లియర్గా చూపిస్తుంటుంది. మళ్ళీ ప్రైస్ జోన్స్ ఫర్ రియాక్షన్, కంటిన్యూషన్ అండ్ ఇన్వాలిడేషన్స్ని మనకి హైలైట్ చేస్తుంది. ఇక మనకి చార్ట్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి, ఎక్కువ ట్రాఫిక్ లేకుండా ఉండడానికి లెవెల్ మేనేజ్మెంట్ అండ్ వ్యాలిడేషన్స్తో ఈ పర్టికులర్ స్క్రిప్ట్ పనిచేస్తుంది. అంటే మ్యాక్సిమం మనకి 20 యాక్టివ్ లెవెల్స్ మీద పనిచేస్తుంటుంది. 20 యాక్టివ్ లెవెల్స్ అంటే నెక్స్ట్ 21, 22 ఏదైనా లెవెల్స్ కొత్త లెవెల్స్ ఫామ్ అయినప్పుడు లాస్ట్లో ఉన్న లెవెల్ ఏమవుతుంది, ఫస్ట్ పొజిషన్లో ఉన్నది డిలీట్ అవుతూ వెళ్తుంటుంది, రిమూవ్ అవుతూ వెళ్తుంటుంది. సో మ్యాక్సిమం మనకి 20 లెవెల్స్ మాత్రమే ఇక్కడ ప్లాట్ అవుతుంది. అండ్ అంతేకాదు ప్రైస్ వచ్చి మనకి సపోర్ట్ లెవెల్ కన్నా కింది క్లోజ్ అయినా లేదా రెసిస్టెన్స్ లెవెల్ కన్నా పైకి క్లోజ్ అయినప్పుడు డెఫినెట్గా ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ లేదా రెసిస్టెన్స్ లెవెల్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేసేసి మనకి కన్ఫ్యూజన్ లేకుండా చార్ట్ని చాలా క్లియర్గా చూపిస్తుంటుంది. ఇప్పుడు ఇలాంటి ఒక సెట్టింగ్స్ ఉండడం వల్ల మనకి ఒక విషయం ఏంటంటే రెస్పెక్టెడ్గా మనకి లెవెల్స్ అనేది రిమైన్స్ ఆన్ చార్ట్, ఏది లైవ్ మార్కెట్లో ఇప్పుడు ఇంకా బ్రేక్ అవ్వకుండా ఉన్న ఆ పర్టికులర్ పవర్ఫుల్ లెవెల్స్ అనేది మనకి చూపించడం వల్ల ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఫర్ ఏ యాక్టివ్ ట్రేడర్స్. సో ఇప్పుడు ఈ ఇండికేటర్ ఎలా లైవ్ మార్కెట్లో పనిచేస్తుంది అనేసి ఫర్ లెటర్స్ అండర్స్టాండ్ ఇన్ ఫారెక్స్ అండ్ బిట్ కాయిన్. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చి గోల్డ్ యూఎస్డి 1 minute టైం ఫ్రేమ్. 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి లైవ్ మార్కెట్ వెళ్తుంది. ఇక్కడ మీరు క్లింగ్ అబ్జర్వ్ చేశారంటే మనకి ఓవరాల్ 20, నేను ఇందాకే చెప్పినట్టు మనకి 20 యాక్టివ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూపిస్తుంటుంది. ఏది ఇప్పుడు దాకా బ్రేక్ అవ్వకుండా ఉన్నిందో, ఏదైనా బ్రేక్ అయితే అది ఇమ్మీడియట్ డిలీట్ అయిపోతుంది. బ్రేక్ అవ్వకుండా ఉన్న లెవెల్స్ వచ్చి మనకి 20 యాక్టివ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్, అది రీసెంట్గా ఫామ్ అయిన సపోర్ట్ రెసిస్టెన్స్ మనకి చాలా క్లియర్గా మనకి చూపిస్తుంటుంది. అండ్ బాటమ్ సైడ్ మనకి సిగ్నల్ లైన్, మిడ్ లైన్ అనేది ఉంది. సో ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ పర్టికులర్గా ఇప్పుడున్న రీసెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు మనం గోల్డ్ చూసామంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రీవియస్ 5 candles కంపేర్ చేస్తూ మనకి పర్టికులర్ సిగ్నల్ లైన్ క్రాస్ అయినప్పుడు ఈ పర్టికులర్ జోన్ని సపోర్ట్ జోన్గా మార్క్ చేసింది. 4763.54 అనేది చాలా క్లియర్గా మనకి న్యూమరిక్లో ఇక్కడ ప్లాట్ అయింది. ఇక అప్పర్ సైడ్ వస్తే మనకి ఇది మనకి రెసిస్టెన్స్ 477013 చూపిస్తోంది బేస్డ్ ఆన్ ఈ క్యాండిల్ హై. సో ఇలా మీరు ఏ ఒక టైం ఫ్రేమ్ స్విచ్ చేసినా చాలా క్లియర్గా మనకి ఏ ఒక కన్ఫ్యూజన్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా చాలా క్లియర్గా మనకి చూపిస్తూ ఉంటుంది. ఈ ఒక పర్టికులర్ ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కింద మనకి ఎంఏసిడి సిగ్నల్స్ కనిపిస్తున్నాయి
పైన మనకి పర్టికులర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఎక్కడ బై చేయాలి, సెల్ చేయాలంటే బై అట్ లో, సెల్ అట్ హై ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక చాలా అడ్వాంటేజ్‌గా ఉండే ఒక ఫ్రీ టూల్ ఇండికేటర్. సో, బేసిక్‌గా మనకి ఎంఏసిడి కలర్‌లో మనకి ప్లాట్ అయింది. ఇక్కడ మనం చూస్తే బేర్ అండ్ బుల్. సో, బేర్ అండ్ బుల్ మనకి కలర్స్ హైలైట్ అవుతుంది. ఒక డైమండ్ సింబల్ మనకి కనిపిస్తుంటుంది. ఎక్కడెక్కడ మనకి సిగ్నల్ లైన్, ఎంఏసిడి లైన్ క్రాసెస్ అవుతాయో అంటే ఎంఏసిడి లైన్ సిగ్నల్ లైన్‌కి అబోవ్ క్రాస్ అయినా మనకి బ్లూ కలర్ డైమండ్ లైన్ అండ్ ఇక్కడ పర్టిక్యులర్‌గా మనకి ఎంఏసిడి సిగ్నల్ లైన్‌కి బాటమ్ సైడ్ డౌన్ ఫాల్ అయితే మనకి సిగ్నల్ లైన్ క్రాస్ అయితే మరొక డైమండ్ సిగ్నల్ మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో, ఇలా డైమండ్ మార్కర్స్‌తో మనకి ప్రతి ఒక్కసారి హైలైట్ చేస్తుంటుంది వెనెవర్ దేర్ ఈస్ ఎ క్రాస్ ఓవర్. ఓకే. ఈ పర్టిక్యులర్ విజువల్స్‌లో మనం చాలా క్లియర్‌గా చూస్తే లోకల్ ఎక్స్‌ట్రీమ్ రిఫరెన్స్ లెవెల్స్ అంటే మనకి రీసెంట్‌గా ఉన్న లెవెల్స్‌ని చాలా హైలైట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల లోకల్ హై టైమ్ ప్లాట్ బేస్ అవుతుంది. అంటే హైయెస్ట్ ఎంఏసిడి వాల్యూ మళ్ళీ లోవెస్ట్ 100 బార్స్. సో, అందువల్ల మనకి బాటమ్ సైడ్ ఎంఏసిడిలో చూసామంటే మనకి పర్టిక్యులర్‌గా ఒక లెవెల్స్ లాగా వెళ్తూ ఉంటుంది. సో, మనకి ప్రీవియస్‌గా ఎక్కడ ఏ పర్టిక్యులర్ ఎంఏసిడి జోన్ దగ్గర మనకి ఐ క్రియేట్ అయింది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫార్మ్ అయిందో ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మనకి లెవెల్ అనేది ఎంఏసిడి టచ్ అయింది చూడండి. అంటే ఇదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ బాటమ్ సైడ్ వస్తే ఈ పర్టిక్యులర్ పాయింట్. ఇక మనకి బాటమ్ సైడ్ చూస్తే ఈ పర్టిక్యులర్ జోన్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉండింది. అండ్ ఈ జోన్ వచ్చి స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంది ఫర్ దిస్ పర్టిక్యులర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఇప్పుడున్న మొమెంటమ్ మీద బేస్ అయ్యి. సో, ఓవరాల్ మనకి ఈ లెవెల్స్ చాలా డైనామిక్ రేంజ్ బౌండరీస్ అనేది చాలా క్లియర్‌గా చూపిస్తుంటుంది. సో, మీరు యూజువల్‌గా ఏ ఒక టైమ్ ఫ్రేమ్ స్విచ్ చేసినా మనకి కావాల్సినది మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌తో పాటు ఎంఏసిడి సిగ్నల్స్. మై ఒక పర్సనల్ సజెషన్ మీరు మీ యొక్క స్ట్రాటజీతో ఇండికేటర్ కంబైన్ చేశారంటే మరింతగా అడ్వాంటేజ్‌గా మీకు ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. మార్కెట్‌లో దేర్ విల్ బి హెడ్జ్ ఫర్ యువర్ స్ట్రాటజీ. ఎందుకంటే ఎంఏసిడి క్రాస్ ఓవర్ ఇక్కడ మనకి క్రాస్ అవుతూ ఉన్నగా మనకి ఈ సిగ్నల్స్ చూపిస్తుంటుంది. ట్రెండ్ చేంజ్ అవుతున్నది దానికి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ అగైన్ మనకి ఇక్కడ ప్రీవియస్ లో కంపేర్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం వల్ల మీ యొక్క స్ట్రాటజీస్తో దీన్ని కంబైన్ చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంటుంది. ఓవరాల్ ఎంఏసిడి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చి మనకి ఎలాంటి ఒక ల్యాగ్ అనేది లేకుండా ప్రతి ఒక్క టైం ఫ్రేమ్లో చాలా క్లియర్గా పనిచేస్తుంది. లెట్ us గో ఫర్ 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో చాలా క్లియర్గా ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ ఫార్మ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక సపోర్ట్ ఫార్మ్ అయింది. అప్పర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ ఫార్మ్ అయింది. వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది రెసిస్టెన్స్ సైడ్ వచ్చిన దగ్గర వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు టేక్ ద కాల్ ఫర్ సెల్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ చూడండి పర్టికులర్గా ఈ మనకి విక్ కనిపిస్తుంది చూడండి. రెసిస్టెన్స్ క్లోజ్ అవుతూ అవుతూ మనకి రివర్సల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ చూస్తే కనుక దిస్ పర్టికులర్ రేంజ్. సో, ఇలా మీరు ప్రతి ఒక్క టైం ఫ్రేమ్లో దీన్ని అనాలిసిస్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మీరు అనాలిసిస్ చేసి లోవర్ టైం ఫ్రేమ్లో మీరు ట్రెండ్ ఫాలో అవుతూ వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఎంఏసిడి ఇక్కడ మనకి 1 డే టైం ఫ్రేమ్లో అప్పర్ సైడ్ క్రాస్ అయింది. స్లో అండ్ స్టడీ క్యాండిల్ అప్ సైడ్ వెళ్తుంది. సో, 1 డే టైం ఫ్రేమ్లో మనకి ఏం చూపిస్తుంది? అప్ ట్రెండ్ చూపిస్తుంది. లెట్ us గో ఫర్ 1 అవర్. సో, 1 అవర్లో మనకి ఏం చూపిస్తుంది? ఇది ఒక స్మాల్ డౌన్ ట్రెండ్ అయింది. అంటే క్లీన్గా మనం చార్ట్ చూసామంటే అప్ ట్రెండ్ ఉన్నప్పుడల్లా మనకి మొమెంటమ్ చాలా గట్టిగా ఉంది. కానీ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మొమెంటమ్ సైడ్ వేస్లో ఉంది. ఎందుకంటే మార్కెట్ 1 డే టైం ఫ్రేమ్లో ఇలా ఉంది కాబట్టి ఇలా వెళ్తున్నప్పుడు మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో కనిపించే ప్రతి ఒక్క రెడ్ జోన్ మనకి జస్ట్ ఏ రిట్రేస్మెంట్. అక్కడ ట్రాప్ అవ్వకుండా వెళ్ళడానికి ఇలాంటి ఇండికేటర్స్ మనం చాలా ఈజీగా క్లీన్గా యూజ్ చేసామంటే మనకి చాలా క్లారిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు లెట్ us గో విత్ ఇథేరియం. సో, ఇప్పుడు ఇథేరియం చూసినా కూడా మనకి చాలా క్లియర్గా ఇక్కడ ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే మార్కెట్లో ట్రెండ్ అంటే ట్రెండ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు చిన్న క్రాస్ ఓవర్ అవుతుంది. అండ్ అగైన్ ఇమ్మీడియట్ మనకి రెసిస్టెన్స్ ఉంది, బాటమ్ సైడ్ సపోర్ట్ ఉంది ఇన్ 1 అవర్ టైం ఫ్రేమ్. సో, ఇలా వీ క్యాన్ ట్రేడ్ బేస్డ్ ఆన్ దిస్ ఇండికేటర్. సో, ఓవరాల్ ఎంఏసిడి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టేక్స్ ఏ క్లాసిక్ మొమెంటమ్ ఇండికేటర్. ఇది మనకి రియల్ టైమ్ స్ట్రక్చర్ అవేర్నెస్ అనేది ఇస్తుంది. బై లింకింగ్ ఎంఏసిడి క్రాస్ ఓవర్ ఎక్కడెక్కడ మనకి రీసెంట్గా ప్రైస్ రియాక్ట్ అవుతుంది అనేది మనకి చాలా క్లియర్గా చూపిస్తుంటుంది. జోన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టు ఐడెంటిఫై లో అండ్ ఐ. సో, ఇలాంటి ఒక టూల్ డెలివర్స్ క్లీన్ యాక్షనబుల్ లెవెల్స్ ఉండడం వల్ల బేస్డ్ ఆన్ మొమెంటమ్ అండ్ స్ట్రక్చర్. సో, ఎలాంటి ఒక గెస్ వర్క్ అనేది ఉండదు. సో, దీన్ని ఒక్కసారి ఒక 15 to 20 మినిట్స్ ఇండికేటర్తో టైం స్పెండ్ చేసి చూడండి. మీకు డెఫినెట్గా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. నౌ లెట్ us నో ఇండికేటర్ ఎలా ప్లాట్ చేయాలి, దీని ఇండికేటర్ నేమ్ అండ్ సెట్టింగ్స్ ఏంటనేసి. సో, ట్రేడర్స్ మనం ఇండికేటర్ సెక్షన్లో టైప్ చేయాల్సింది ఎంఏసిడి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చార్ట్ ప్రైమ్. సో, దిస్ ఇస్ ద ఇండికేటర్ నేమ్. ఐ రిక్వెస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. చార్ట్ ప్రైమ్ ఇస్ ద డెవలపర్, 5.6K ఇస్ ద ఫాలోవర్. సో, ఫేవరెట్ చేసుకోండి. 1 క్లిక్ మన స్క్రీన్ మీద ప్లాట్ అవుతుంది. ఇంకా మనం సెట్టింగ్స్ వైపు వస్తే ఇట్స్ వెరీ క్లియర్. ఎంఏసిడి లైన్స్ మనకి చాలా క్లియర్గా చూపిస్తుంటుంది. సిగ్నల్ ఎంఏసిడి అప్, ఎంఏసిడి డౌన్, లోకల్ హై, లోకల్ లో, జీరో లైన్. లోకల్ హై వచ్చి మనకి పర్టికులర్గా ఈ పర్టికులర్ పాయింట్ని మనం లోకల్ హై అని కన్సిడర్ చేస్తాము. ఇక్కడ మనం సెట్టింగ్స్లో చూస్తే కనుక
లోకల్ హై. సో, అప్పర్ సైడ్ మనకేం హై కనిపిస్తుందో అది లోకల్ హై అండ్ బాటమ్ సైడ్ వచ్చి లోకల్ లో. మిడ్ లైన్‌ని మనం 0 లైన్ అని కన్సిడర్ చేస్తాం. ఓకే. అండ్ అగైన్ ఇంకా మన ఇన్‌పుట్స్ వైపొస్తే ఫాస్ట్ లెంత్ 12, స్లో లెంత్ 26, సోర్స్ క్లోజ్, సిగ్నల్ స్మూతింగ్ 9 ఉంది. ఆసిలేటర్ ఎంఏ టైప్ వచ్చి మనకి ఈఎంఏ ఉంది. ఓకే. మీరు కలర్స్ కావాలంటే యూ క్యాన్ చేంజ్ ద కలర్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ లెవెల్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో, ఇది చాలా సింపుల్ ఇండికేటర్. మీకు ఏదైనా ఇండికేటర్‌ని కస్టమైజ్ చేసుకోవాలంటే యూ క్యాన్ కస్టమైజ్ దిస్ ఇండికేటర్ అండ్ ఇట్ ఈస్ 100% న్యూమరిక్స్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మై రిక్వెస్ట్ ఒక 15-20 మినిట్స్ ఇండికేటర్‌తో టైమ్ స్పెండ్ చేసి చూడండి. మీ యొక్క స్ట్రాటజీస్‌తో కంబైన్ చేసి చూడండి. పర్టిక్యులర్‌గా ఇండికేటర్ ఎలా సూట్ అవుతుంది ఎస్పెషల్లీ ఫర్ యువర్ ట్రేడింగ్ స్టైల్. ప్రతి ఒక్క ట్రేడర్‌కి ఒక డిఫరెంట్ ట్రేడింగ్ స్టైల్ ఉంటుంది. అండర్‌స్టాండింగ్ ఉంటుంది. మీకు ఇది ఎలా అండర్‌స్టాండ్ అవుతుంది? ఇది మీకు ఎలా లైవ్ మార్కెట్‌లో ఈజీగా మీకు మెసేజ్ అనేది ఇస్తుందనేది తెలుసుకోండి. మీకు ఈ పర్టిక్యులర్ ఇండికేటర్‌లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. I hope ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. If you're watching this first time, I request to kindly subscribe for more informative videos exclusive for traders. Thank you for watching. Happy trading.